నమస్తే వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. దిస్ ఇస్ దుర్గా. విజయ్ హజారే ట్రోఫీలో పంజాబ్ తన తర్వాతి మ్యాచ్లు ఆడబోతోంది. ఆ తర్వాత న్యూజిలాండ్ తో జరిగే 5 మ్యాచ్ల T20 సిరీస్ లో కూడా అభిషేక్ కీలక పాత్ర పోషించనున్నాడు. నెట్స్ లో చూపించిన ఈ జోరును గనక అతను మైదానంలో చూపిస్తే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు తప్పవు. భారత క్రికెట్ లో ప్రస్తుతం సిక్సర్ల కింగ్ అంటే ఎవరి పేరు గుర్తొస్తుంది? ఇంకెవరు, యువ సంచలనం అభిషేక్ శర్మ. ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ కోసం సిద్ధమవుతున్న ఈ పంజాబ్ కెప్టెన్ జైపూర్లోని ప్రాక్టీస్ సెషన్లో ఊహకందని విధ్వంసం సృష్టించాడు. కేవలం 60 నిమిషాల వ్యవధిలో ఏకంగా 45 సిక్సర్లు బాది ప్రత్యర్థి బౌలర్లకు ముందే ప్రమాద హెచ్చరికలు పంపాడు. జైపూర్ శివార్లలోని అనంతం క్రికెట్ గ్రౌండ్లో ఆదివారం ఉదయం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో అభిషేక్ శర్మ తనదైన శైలిలో విరుచుకుపడ్డాడు. ప్రపంచ నెంబర్ 1 T20 బ్యాటర్గా ఉన్న అభిషేక్ నెట్స్లో డిఫెన్స్ను పక్కన పెట్టి కేవలం అటాకింగ్ మీదనే దృష్టి పెట్టాడు. ఈ స్పెషల్ సెషన్లో అభిషేక్ కేవలం స్పిన్నర్లను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తూ బంతి బాగా టర్న్ అవుతున్నప్పటికీ అభిషేక్ ఏ మాత్రం తగ్గలేదు. బౌలర్లు బంతిని విసరటం ఆలస్యం. అది గాల్లోకి ఎగిరి బౌండరీ అవతల పడాల్సిందే. ఈ గంట కాలంలో అతను బాదిన 45 సిక్సర్లలో కొన్ని పక్కనే ఉన్న ఎత్తైన భవనాలపై కూడా వెళ్లటం విశేషం. అభిషేక్ పదే పదే ఇన్సైడ్ అవుట్ షాట్లతో ఎక్స్ట్రా కవర్ మీదుగా సిక్సర్లు కొట్టడం చూసి పంజాబ్ హెడ్ కోచ్ సందీప్ శర్మ ఆశ్చర్యపోయారు. నువ్వు నీ సెంచరీని కేవలం ఎక్స్ట్రా కవర్ మీదుగా సిక్సర్లు కొట్టి మాత్రమే పూర్తి చేయాలనుకుంటున్నావా అని కోచ్ సరదాగా వ్యాఖ్యానించాడు. తప్పుడు షాట్లను నియంత్రించడానికి ఎక్స్ట్రా కవర్ వద్ద నెట్ ఏర్పాటు చేసినప్పటికీ అభిషేక్ దానిని అధిగమించి సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ సెషన్ చూస్తుంటే అభిషేక్ ఏ స్థాయిలో సిద్ధమయ్యాడో అర్థమవుతోంది. కేవలం సింగిల్స్, డబుల్స్ తీయడం కాకుండా బంతిని స్టాండ్స్ లోకి పంపడమే తన సహజ సిద్ధమైన ఆటగా మార్చుకున్నాడు. టీమిండియా అనుసరిస్తోన్న అటాకింగ్ క్రికెట్ ఫిలాసఫీకి అభిషేక్ నిలువెత్తు నిదర్శనంగా నిలిచాడు. ప్రాక్టీస్ సెషన్ ముగిసిన తర్వాత అతను స్వయంగా బౌలింగ్ కూడా చేయటం గమనార్హం. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.